చేసి అక్కడ ఏమైనా రగచారం చూస్తున్నారా? కేజ్రీవాల్కి ఆలోచన ఉంటుంది, అందులో సందేహం లేదు. అండ్ రెండోది, దాదాపు 2 రాష్ట్రాలు యూపీ బీహార్ నుంచి కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ ఉంటారు కదా, కరెక్ట్, వాళ్ళని ఆ ముఠా కూలీలని చేరదీసే గ్యాంగులు ఉన్నాయి. ఆ గ్యాంగులు ఇక్కడికి పంపించారు. ఏది, ఈ తల్వార్లు రాళ్ళు వేసుకుని ఇక్కడ రెడీ చేసుకుని ఉంటారేమో, బట్ గ్యాంగులు అయితే దిగాయి. అండ్ రెండోది, కేరళ నుంచి స్పెషల్ ట్రైన్స్లో సిపిఎం పంపించింది. సిపిఎం నేరుగా లేదు, బట్ పంపించింది. ఎందుకంటే సిపిఎం ఇది ఎస్ఎఫ్ఐ కానివ్వండి, ఏఐఎస్ఐ స్టూడెంట్ కేరళ నుంచి పంపించారు. ఇంకోటి ఐరనీ ఏంటంటే, ఈ కేరళ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సీజేపీకి అనుకూలమైన వాళ్ళే. వాళ్ళని కర్ణాటక ప్లేస్లో సీజేపీ వాళ్ళు పిచ్చకొట్టుడు కొట్టారు. వీళ్ళు అప్పుడు వాళ్ళ ఆక్రోశం బయటకు వచ్చింది. మేము సపోర్ట్ చేయడానికి వస్తే మీరేంటి అంటే, స్టూడెంట్స్ని సపోర్ట్ చేయడు, స్టూడెంట్స్ కాదని. కానీ అక్కడ వీళ్ళని కొట్టింది ఈ 2873 మంది ఉన్నారు కదా. నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేసేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మూవీలో ఒక ఇది ఉంటుందండి, కామెడీ ట్రాక్ ఉంటుంది. ఆయన గబ్బర్ సింగ్ అనుకుంటాను, కుర్చీలో కూర్చొని మొత్తం కమెడియన్స్ అందరినీ లేన్లో కూర్చోబెట్టి అంత్యాక్షరి పాడిస్తాడు. అందులో రేపిస్టులు ఉంటారు, మర్డరర్స్ ఉంటారు, దారి దోపిడిగాళ్ళు ఉంటారు, ఆర్మ్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్లు కట్టి ఎదుర్కొంటున్న వాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాల చిల్లర మల్లర నేరాలు, వాళ్ళందరి చేత పాట పాడిస్తాడు. ఇలా 2873 మందిని సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే, లేకపోతే సౌరదాస్, లేకపోతే అశుతోష్ శాంకా, వీళ్ళు పిలిపించారా? వీళ్ళ ముగ్గురిని ఆపరేట్ చేస్తున్న అరవింద్ కేజ్రీవాల్ పిలిపించాడా? ఐ థింక్ మనకి అతి త్వరలోనే ఆ వార్తలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా మంది యాంటీ హిందూ రైట్స్ షహీన్ బాగ్ లో అందరి చేత ఈ కామెడీ ట్రాక్ నడిపించింది ఎవరంటే ఫైనల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. లెట్స్ హోప్ ఆయనే. ఎందుకంటే ఇప్పుడు మనం యాంటీ హిందూ రైట్స్ చూసాం, షహీన్ బాగ్ లో అయింది, షర్జీల్ ఇమామ్, ఉమర్ ఖాలిదే అంటాం, కానీ అది చేసిన వాళ్ళలో 90% మంది ఈరోజు జైల్లో ఉన్నారండి. సో అండ్ అగైన్ మీకు ఈ కేరళది మీరు చెప్పారు కాబట్టి బిఫోర్ గోయింగ్ ఇంటూ కేరళ నేను మీకు భాగ్యనగరంలో జరిగిన చిన్న గ్లిమ్స్ చెప్తా. ఇక్కడ సీజేపీ ప్రొటెస్ట్ అయిందండి. సీజేపీ ప్రొటెస్ట్ అయితే మామూలుగా మగవాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు ఒక ఏరియాలో. కొంచెం దూరంలో ఆడవాళ్ళు, పిల్లలు ఉన్నారు. కొంతమంది అడిగారు, ఎందుకమ్మా ధర్నా అక్కడ జరుగుతుంటే మీరెందుకు ఇక్కడ ఉన్నారు అంటే, మేము ఇప్పుడు రాము, పోలీసులు వచ్చి జరపాలి, లాఠీచార్జ్ చేయాలంటే మేము అప్పుడు వస్తామని అన్నారు. ఓకే, దిస్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్, భాగ్యనగరంలో జరిగింది సీజేపీ ప్రొటెస్ట్ అప్పుడు. సో ఇది ఆఫ్ కోర్స్ మీడియా కంటపడలేదు, ఎందుకంటే అడిగిన వాళ్ళు మఫ్తీలో ఉన్నారు. మఫ్తీ ఇన్ ది సెన్స్ ఈ ప్రొటెస్టర్స్ లో భాగం అనుకుని వాళ్ళు రివీల్ చేసేసారు. దే వర్ నాట్ పార్ట్ ఆఫ్ ప్రొటెస్టర్స్. ఏంటంటే కొంతమంది ఇంకా ఇట్ ఈస్ టు బి అండర్స్టాండ్ వాళ్ళు ఎవరు, వాళ్ళకి చెప్పేశారు లేదు పోలీసులు లాఠీ చార్జ్ చేసినప్పుడు మేము వస్తామని. టిపికల్ ఇస్లామిక్ ప్లే బుక్ ఇది టిపికల్. ఎందుకంటే మనం షహీన్ బాగ్ ప్రొటెస్ట్ లో చూసాం, పిల్లల్ని మహిళల్ని ముందర పెట్టి వెనక ఏమేమి అన్ని చేశారు. దీని ఇంకొంచెం ముందరికి వెళ్తే గాజాలు వీళ్ళు చేసేది అదేగా. ఎస్, ఎక్కడైనా పైన హాస్పిటల్ ఉంటుంది, కింద బేస్ లో వీళ్ళు వెపన్స్ వేసుకొని పిల్లల్ని ముసలి ముందర పెట్టుకొని ఉంటారు. ఎస్, ఇది టిపికల్ ఇస్లామిక్ ప్లే బుక్ ఇది. సో బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్, మీరు ఇందాక సీజేపీది చెప్తున్నారు కదా, ఇది ఏదైతే స్టూడెంట్ ప్రొటెస్ట్ దీనికి ఇదంతా అన్నారో ఇది మనం ఎఫ్సిఆర్ ఏదని చెప్పి మనం చేసాం. టు వ్యాలిడేట్ అవర్ ప్రూఫ్ ఇప్పుడు బయటపడ్డది ఏంటి అంటే, ఈ మొత్తం సీజేపీకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఎవరు అంటే జెసూయిస్ట్ ప్రీస్ట్ ఫ్రమ్ కేరళ. కేరళ నుంచి ఒక జెసూయిస్ట్ అంటే క్రిస్టియానిటీలో అది ఒక సెక్ట్, అది 6 సెక్ట్స్ లో ఒకటి. దానికి సంబంధించిన ఇన్ఫాక్ట్ ఈ షుడ్ నాట్ బి కాల్డ్ ప్రీస్ట్, వాళ్ళ సైడ్ ఫాదర్ ఎవరైనా, అతను దీనికి ఫండింగ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఎందుకు చేయాల్సి వచ్చింది తను? ఎఫ్సిఆర్ ఒక రకంగా వీళ్ళు మిజోరాంలో ఇప్పుడు వీళ్ళు ధర్నాలు చేస్తామంటున్నారు. క్యాథలిక్ బాడీస్ అన్ని కలిసి దీనికి ఎఫ్సిఆర్ఏకి వ్యతిరేకంగా చేస్తున్న టైంలో ఆ బిల్లు వచ్చే టైంలో పెట్టిన పార్లమెంట్ సెషన్ ఆపడానికి సీజేపీ వాళ్ళు చేసే ప్రయత్నానికి ఒక జెసూయిస్ట్, క్రిస్టియానిటీకి సంబంధించిన ఒక సెక్టులో భాగమైన జెసూయిస్ట్ ఫాదర్ ఫండింగ్ ఇవ్వడం అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ అండర్స్టూడ్ వాళ్ళు ఈ బిల్లు ఆపించడానికి దానికోసం ఎలాంటి అరాచక శక్తులకైనా ఫండింగ్ ఇచ్చి వీలైతే రెజీమ్ చేంజ్ వరకు వెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నించారనడానికి దీంతో ఎస్టాబ్లిష్ అయింది. ఇదే కాకుండా మనం ఇంకొకటి చూసుకున్నట్టయితే గనక మనం మలయాళీస్, ఇందాకే మీరు కేరళ చెప్పారు, దుబాయ్ నుంచో ఎక్కడి నుంచో కొంతమందిని పంపించాడంట. అంత మనం ఖతార్ నుంచి, యుఏఈ నుంచి స్విగ్గీలు, జొమాటోలే కాదు, ఏకంగా ఒక బిజినెస్ మ్యాన్ మలయాళీలు ఇక్కడికి మనుషుల్ని కూడా పంపడం చూసాం. సో డౌన్ ద లేన్ ఇవన్నీ మెల్లగా వస్తాయండి. గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు, ఐ మీన్ గొడవ జరుగుతున్నప్పుడు ఇవన్నీ అనుంటే
అది ఇంకా ఎస్కలేట్ అయ్యి ఉండేది. ఇప్పుడు గొడవ సప్రెస్ అయిపోయింది కాబట్టి, వీళ్ళు ఇంకా రాలేదు కాబట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. షహీన్బాగ్ గొడవది కూడా ఏదైతే యాంటీ హిందూ ప్రోగ్రామ్ చేయాలని గొడవ జరిగిందో అప్పుడు చర్యలు తీసుకోలేదు. మనం గమనించినట్టయితే షర్జీల్ ఇమామ్ని, ఉమర్ ఖాలిద్ని 6-7 నెలల తర్వాత అరెస్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇన్ దట్ వే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు సౌరవ్ దాస్ ఎవరైతే ఉన్నాడో అతని నేషనాలిటీ మీద చాలా మందికి డౌట్లు వస్తున్నాయి. మహేష్ జెఠ్మలాని అని మనకు తెలిసిందే, రామ్ జెఠ్మలాని ఫేమస్ లాయర్, ఆయన అబ్బాయి మహేష్ జెఠ్మలాని ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన ఈజ్ ఆల్సో లాయర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన కూడా పేరు ఎత్తకుండా సౌరవ్ దాస్ నేషనాలిటీని అతను 9 to 10 lakhs వర్త్ ఆఫ్ ఇంట్లో ఉంటున్నట్టుగా ఆయన చెప్పారు. అసలు తను చేసే జర్నలిజం దానికి 9 to 10 lakhs వర్త్ రెంట్ కడుతూ ఉండే బిల్డింగ్ లో ఉండే స్థాయి ఉందా? అతని వయసు ఎంత? సో అంటే ఎవరు ఫండింగ్ చేస్తున్నారు తనకి? ఎక్కడి నుంచి వస్తుంది? 9 to 10 lakhs వర్త్ బిల్డింగ్ లో అతను తను సీజే జెన్జన్ చెప్పుకున్నప్పుడు అంత ఉండగలదా అండి? అంత వర్త్ బిల్డింగ్ రావాలి అంటే కష్టార్జితంతో ఎంతవరకు వెళ్ళొచ్చు? సో హూ ఇస్ ఫండింగ్? ఇప్పుడు అలాగే అభిజిత్ దీప్కేది కూడా తను యూఎస్లో స్కాలర్షిప్లు ఏవేవైతే వచ్చానో దాని మీద కూడా ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ వేశాడు. అసలు ఇతను ఎలా వెళ్ళాడు యూఎస్లో ఎక్కడ ఉంటున్నాడు, ఏం చదువుకుంటున్నాడు, ఇతని ఫాదర్కి వచ్చేదానికి ఇతని స్కాలర్షిప్కి చాలా వ్యత్యాసం ఉంది, ఇక్కడ ఏదో తేడా చేద్దాం, దీని మీద కూడా జరగాలి అని చెప్పి ఆర్టీఐ యాక్టివిస్టులు వేశారు. సో ఇదేమీ అయిపోలేదు. డౌన్ ద లైన్ ఏంటంటే మెల్లగా వీళ్ళందరినీ మెల్లమెల్లగా ఎక్స్పోజ్ చేసి దాని తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటేనండి ఇప్పుడు కనుక ఒకవేళ ఇవన్నీ అన్నట్టయితే అక్కడ గొడవ అవుతున్నప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి వాళ్ళు ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్ళి ఉండేవారు. మనం చూసుకున్నట్టయితే కనుక రాకేష్ టికైత్ని పోలీసులు తీసుకెళ్తారు అన్నప్పుడు తను ఏడ్ చేసి మెలో డ్రామా చేయడంతో అది ఎలా బ్యాక్ ఫైర్ అయిందో మనం చూసాం. సో అలాంటి మిస్టేక్ జరగకుండా ఫస్ట్ అయితే వీళ్ళని పంపించేసి తర్వాత ఏం చర్యలు తీసుకోవచ్చు అనేది ప్రభుత్వం వ్యూహం పన్నుంటుంది. అండ్ ఏదైతే ఫేషియల్ రికగ్నిషన్ స్కానింగ్ కెమెరాలు ఉన్నాయో ఫ్రమ్ డే 1 ఇవన్నీ ఆపరేట్ అవుతున్నాయి. సో మనకి కేవలం 20th కాదు, ఫ్రమ్ ఫస్ట్ డే ఎవరెవరు వచ్చారు, ఏమేం చేశారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది, వాళ్ళ నిఘాలోనే ఉంది. అందుకే వీళ్ళు సిజేపీ ప్రొటెస్టర్స్ అభిజిత్ దీప్కే వీళ్ళు కెమెరాలు వద్దని అన్నారు. కెమెరాలు వద్దు అని అన్నది అందుకే. బట్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ రికార్డెడ్. డౌన్ ద లైన్ ప్రభుత్వం విచారణ చేస్తూ ఐ థింక్ వాళ్ళు ఎవరైతే సౌరవ్ దాస్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు బాగా ఎక్కువగా మాట్లాడుతున్నారో ఐ థింక్ వాళ్ళ నిజాలు కూడా ప్రభుత్వం బయట పెడుతుందని ఆశిద్దాం. బట్ ఏదైతే వీళ్ళు ఆపాలని చేశారో ఈ ఎఫ్సిఆర్ఏ బిల్, ప్రభుత్వం దాని నుంచి వెనకడుగు వేయకుండా ఎఫ్సిఆర్ఏ బిల్ కానివ్వండి, ఉమెన్ రిజర్వేషన్ కానివ్వండి, డీలిమిటేషన్, వీటిని ఖచ్చితంగా పాస్ చేయాలని అయితే నేను అనుకుంటున్నా. ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ సెషన్ ఇట్ సెల్ఫ్. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదండి, మన ఆర్మీ యూనిఫామ్లు వేసుకొని జైషే మహమ్మద్ వాళ్ళు దిగుతారు. అలాగే మన భారతదేశానికి చెందిన యువతులను మహిళల్ని ఆడపిల్లల్ని పొలలో వేసుకొని యువతల వైపు నుంచి బంగ్లాదేశ్ వైపు నుంచి పాకిస్తాన్ వైపు నుంచి కుట్రలు జరుగుతుంటాయి. ఏకంగా పాకిస్తాన్ హ్యాండ్లర్స్ అతను డైరెక్ట్ చేశారు హమీద్ మండల్ని భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర పడటం కదా, సిజేపీ ఆందోళనలో పోలీసు ఇన్ఫార్మ్ చేసుకుని వెళ్ళి జొరబడాలి. దట్ వాజ్ బస్టెడ్. అటు చూస్తే ఇప్పుడు కొత్త ఆందోళనకి అరవింద్ కేజ్రీవాల్ తెరతీయటం, అంటే కొంత గ్యాప్ ఇచ్చారంట. అంటే ఆయనకి ఉద్యమానికి మధ్య విరామం ప్రకటించాడు ఆయన. ఆ విరామంలో ఏంటంటే విదేశీ శక్తుల నుంచి సాయం తీసుకుంటాడనేది ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా ఆయన చేస్తున్న ఆందోళన ఏంటి, E20 ఇథనాల్ మీద ముట్టడిస్తారట. రైట్, ఏమి తోచున్నామో తోటికోటలు పుట్టింటికి వెళ్ళిందని ఒక సామెత. వీళ్ళకి తోస్తోంది, ఏం తోస్తోంది, దేశాన్ని అస్థిరం పాలు చేయడం అనమాట. బయటికి పిక్చర్ ఏంటి, ఏమీ తోచకుండా ఇలా చేస్తున్నారని అనుకునేట్టు ఒక ఇన్నోసెంట్ పిక్చర్ ఇప్పిస్తారు లేకపోతే. కానీ వాస్తవంగా ఇంత పెద్ద కుట్ర ఉంది. జైషే మహమ్మద్ ఉంది, అండ్ పాకిస్తాన్ హ్యాండ్లర్స్ ఉన్నారు, అండ్ వీళ్ళకి సహకరించే ఒక అద్భుతమైన మెకానిజం కలిగి ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఖాళీగా ఉన్నాడు, ఆయనతోడు దీది కూడా ఖాళీగానే ఉంది. ఆవిడ ఏ పార్టీ అనేది ఇప్పుడు క్లెయిమ్ చేసుకోలేదు. ఈయనేమో ఉన్న ఢిల్లీ మొత్తం పరువు పోగొట్టుకొని ఆ చీపిరి ఒకటి సంచిలో వేసుకొని తిరుగుతున్నాడు ఈయన. అలాగే ఆయన తక్కువ అంచనా వేయడం లేదు. ఆయన చేస్తున్న ఈ వ్యవస్థ ఇప్పుడు PM ఇల్లు ముట్టడి అవసరం ఏంటి? పార్లమెంట్ నడుస్తుంది, మీ ఎంపీల చేత మాట్లాడించండి, లేదు ఒక రాజకీయ పార్టీగా మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి, మీకేమన్నా విధానాలు నచ్చకపోతే. విదేశీ నిధులతోటి విదేశీ విద్రోహ శక్తులతోటి చేతులు కలపడం ఎంతవరకు సమస్య? జనమే బుద్ధి చెప్తారు.